అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. సోషల్ మీడియాలో ఒక కాంట్రావర్సీని గురించి భయంకరంగా ట్రెండ్ అవుతోంది. ఏమిటి అంటే ట్రంప్ మోడీ గారిని టార్గెట్ చేస్తూ చెత్త మాటలు వాగడం. ఆ చెత్తకు మోడీ ఆన్సర్ ఇవ్వటం లేదు అని మన దేశస్థులు కొందరు జుట్టు పీక్కుంటూ లుంగీ పంచలు పైకి పెట్టుకుని ఎగబడడం. ఇక మనలాంటి వారి నుండి పైదాకా అంటే ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్ల దాకా జుట్టు పీక్కోవడంలో పోటీ పడుతున్నారు. జుట్టు పీక్కుని ఒక్కొక్కరికి బోడిగుండ్లవుతున్నాయి. ట్రంప్ మొన్న వెనుజులా పైన దాడి చేసి నికోలాస్ మాదురో అని ఆయన భార్యని ఎత్తుకెళ్లిన తర్వాత మోడీ గారిని గురించి మాట్లాడుతూ నన్ను సంతోష పెట్టడం లేదు, రష్యా నుండి ఆయిల్ ని కొనుగోలు చేయడం మానకపోతే మరిన్ని టారిఫులు వేస్తాం అంటూ వాగాడు. అలాగే సర్మే ఐ సీ యూ ప్లీజ్ అని మోడీ నన్ను రిక్వెస్ట్ చేశాడు అని కూడా ట్రంప్ మళ్ళీ వాగాడు. ట్రంప్ సెకండ్ టైం యుఎస్ అధ్యక్షుడైన దగ్గర నుండి చూస్తున్నాం కదా, కుక్క కరిచిన వాడిలా పరాకు మాటలు మాట్లాడుతున్నాడు, ప్రవర్తిస్తున్నాడు. అక్కడెక్కడో ఎవడో మతి చెలించిన మాటలు మాట్లాడుతున్నాడు, పైత్యం బాగా నెత్తికెక్కి అలా మాట్లాడుతున్నాడు అనుకుందాం. అలా మాట్లాడే వాక్ స్వాతంత్రం వాడికి ఉంది, వాడు మాట్లాడుతున్నాడు. దానికి మోడీ ఏం చేస్తారు? వాడికి పిచ్చెక్కి తూలినప్పుడల్లా మోడీ గారు కూడా తూలాలా? వాడు పేలినప్పుడల్లా మోడీ గారు పేలాలా? మోడీ గారిని ట్రంప్ మాటలతో టార్గెట్ చేస్తున్నాడు. ట్రంప్ కామెంట్ చేయడం అది అతడి నైతిక విలువల స్థాయిని తెలియజేస్తుంది. ఒరే బాబు, నువ్వు అలా మాట్లాడకురా, నువ్వు అలా మాట్లాడితే మా దేశంలో అది టెన్షన్ క్రియేట్ చేస్తోందిరా అంటే అతడు వింటాడా? మన దేశంలోని జనాలే కొందరు మన దేశ ప్రధానిని గౌరవించాలి అనుకోకుండా చేతికొచ్చిన అవమానకరమైన థంబ్నెయిల్స్ ను పోస్టులుగా పెడుతున్నారు. భయపడుతున్న మోడీ, దద్దమ్మ మోడీ, ట్రంప్కు సమాధానం చెప్పలేని మోడీ అంటూ పోస్టులు పెడుతున్నారు. మన వాళ్లే మన దేశంలోనే ఇలా అవమానకరంగా వందల కొద్దీ పెడుతున్నారు. వీరినే ఏమీ అనడం లేదు. మరి ఎక్కడో ఉండి ఏదో వాగిన వాడిని ఏం చేస్తాడు? కుక్కలు అలాగే మొరుగుతాయి. అలా మొరగడం కుక్కల నైజం అని లైట్ తీసుకుంటారు. కుక్క మొరిగింది అని మనం కూడా కుక్కలా మొరగాలి అనుకుంటామా? కుక్క స్థాయికి దిగజారిపోతామా? ఎవరి స్థాయి వారికి ఉంటుంది, ఎవరి నైతిక విలువలు వారికి ఉంటాయి, ఎవరి ప్రయోజనాలు వారికి ఉంటాయి. ట్రంప్కి తన ప్రయోజనాలు ట్రంప్కి ఉంటాయి, మోడీ గారి ప్రయోజనాలు మోడీ గారికి ఉంటాయి. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వారికి వ్యూస్ కావాలి కాబట్టి ఇలాంటి వీడియోలు థంబ్నెయిల్లు పెట్టి పోస్ట్ చేస్తుంటారు. ఎవరి ప్రయోజనాలు వారివి. ఇంతే తప్ప ట్రంప్ మోడీ గారిని ఏదో అన్నాడు, మోడీ భయస్థుడు, రివర్స్ ఆన్సర్ ఇవ్వడం లేదు అనే చర్చ ఏదైతే ఉందో అది ఆక్ పాక్ కరేపాక్ లాంటిది. మోడీ గారు ఇలాంటి లఫూటు డబ్బింగ్ కి ఆన్సర్ ఇవ్వకపోవడమే ఆయన స్థాయికి కరెక్ట్. ట్రంప్ మొన్న నేను సంతోషంగా లేను, నన్ను సంతోషపరచాలి, లేదంటే భారత్ పైన టారిఫులు వేస్తాను అన్నాడు. మళ్ళీ నిన్న మరొక మాట అన్నాడు, సార్ దయచేసి మిమ్మల్ని కలవచ్చా అని నాతో అన్నాడు మోడీ అంటూ మాట్లాడాడు. భారతదేశానికి అమెరికా సప్లై చేయాల్సిన అపాచీ హెలికాప్టర్లకు సంబంధించిన ట్రేడ్ పెండింగ్లో ఉంది. ఈ పెండింగ్లో ఉన్న విషయం గురించి మోడీ నన్ను సంప్రదించారు అని చెబుతూ భారతదేశం అపాచీ హెలికాప్టర్స్ కోసం ఆర్డర్ చేసి 5 సంవత్సరాలు అవుతోంది, కానీ ఇంకా పూర్తిగా సప్లై జరగలేదు. ఈ విషయంగా మోడీ నన్ను కలవడానికి వచ్చాడు. సార్ దయచేసి నేను మిమ్మల్ని కలవవచ్చా అని నన్ను అడిగారు. నేను అవును కలవచ్చు అన్నాను. నాకు మోడీతో చాలా మంచి సంబంధం ఉంది అంటూ మాట్లాడాడు ట్రంప్. లిటరల్లీ ట్రంప్ మాట్లాడిన ఈ మాటల్లో మోడీ గారికి జరిగిన అవమానం ఏమిటో అర్థం కాలేదు. కానీ ఈ మాటను పట్టుకుని మన దేశంలో తెగ సాగదీస్తున్నారు, సవరదీస్తున్నారు. ఈ మాటలు కూడా మోడీ గారికి జరిగిన అవమానమే అన్నట్టు. కొందరైతే మన దేశ ఎమ్మెల్యేలు, ఎంపీలు అయితే వెనిజులా అధ్యక్షుడిని ఎత్తుకుపోయినట్టుగా మోడీ గారిని ఎత్తుకుపోతారేమో, అందుకే మోడీ వెనిజులా గురించి సైలెన్స్ గా ఉంటున్నాడు అంటూ డిబేట్లు పెట్టి బాధపడుతున్నారు. కాంగ్రెస్ హీరోలు ఈ విధంగా బాగా రెచ్చిపోతున్నారు. కాంగ్రెస్ను తమ కలల రాజుగా చూసే కమ్యూనిస్టు భావజాలం కలవారు కూడా తెగరెచ్చిపోతున్నారు. ఇక్కడ చూస్తే ట్రంప్ ఏమన్నాడు? మోడీ నన్ను సర్ అని రిక్వెస్ట్ చేశాడు అని అన్నాడు. సరే, మోడీ గారు అలా అన్నాడే అనుకోండి. మరి ట్రంప్ ఎంత మెంటల్ అయినా అతడు అమెరికా అధ్యక్షుడు కదా, అతడిని సర్ అని పిలవడం అవమానం ఎలా అవుతుంది? అయినా సర్ అని పిలవకుండా ఒరే బామ్మర్ది అని పిలవమంటారా? దేశంలో యాంటీ మోడీ ప్రభుత్వ శక్తులకు నిజానికి దేశంలో పిచ్చెక్కిపోతోంది. దేశానికి మూడోసారి, ఇంత పెద్ద దేశానికి 150 కోట్ల మంది ప్రజలున్న దేశానికి మూడోసారి మోడీ గారు ప్రధానిగా చేస్తున్నారు. 4వసారి కూడా ఆయనకు పోటీ రాగల మొనగాడు ప్రతిపక్షంలో ఎవరూ కనబడడం లేదు. మోడీ గారిని నిందించడానికి, ఆయనను పడగొట్టడానికి వీరికి ఎలాంటి తప్పు ఆయన వద్ద దొరకడం లేదు. చూస్తూ ఉంటే 3వసారి కాదు, 4వసారి కాదు, 5వసారి కూడా మోడీ గారే ప్రధాని అవుతారేమో. ఆయన స్థాయి మరొక వ్యక్తే కనబడడం లేదు. మోడీ గారి పాపులారిటీ అలా ఆకాశ మార్గంలో పెరిగిపోతూనే ఉంది. ఆపడానికి, ఆయన్ను పడగొట్టడానికి వీరికి గట్టి పాయింటే దొరకడం లేదు అన్నట్టుగా
కనబడుతోంది, వాతావరణం ఉంది. ఓటు కోసం కక్కుర్తి పడే వారికి, దేశం కోసం పరితపించే వారికి మధ్య ఉన్న డిఫరెన్స్ ఇది. మోడీ గారు దేశం కోసం రోజుకి 18 గంటలు పనిచేస్తున్నారు. ఈ 12.5 ఏళ్లలో ఒక్కరోజు కూడా సెలవు పెట్టలేదు. అంత నిబద్ధతతో పనిచేస్తున్నారు. ఆయన ఎలాంటి స్కాముల్లోనూ స్కీముల్లోనూ లేరు. మరి ఎలా ఆయన్ని పడగొట్టడం? ఇలా పడగొట్టడానికి ఏ పాయింట్ దొరక్క ట్రంప్ మోడీ గారిని గురించి ఏ మాట మాట్లాడినా, ఎవరు ఆయన గురించి ఏది మాట్లాడినా దానికి మన ప్రధానికి అవమానం జరిగింది. మన ప్రధానికి అవమానం జరిగితే మన ప్రజలకు జరిగినట్టే, 150 కోట్ల మందికి జరిగినట్టే, 150 కోట్ల మందిని ట్రంప్ అవమానించినట్టే. మన భారతదేశ 150 కోట్ల ప్రజలకు అవమానం జరిగినా మోడీ మాట్లాడటం లేదు అని మోడీ గారి పాపులారిటీని తగ్గించడానికి పెద్ద ఎత్తున డిబేట్లు పెట్టి ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు ట్రంప్ మోడీ గారి గురించి చెప్పినా, నన్ను సార్ మిమ్మల్ని కలవచ్చా అంటూ అపాచీ హెలికాప్టర్స్ను గురించి రిక్వెస్ట్ చేశాడు అనే మాటను గురించి కూడా ఈ మాటను ముందేసుకుని చాకిరేవు పెడుతున్నారు. మరి సార్ కలవచ్చా అనకుండా ఏరా బామ్మర్ది అనమంటారా అని నేనంటాను. అయినా ట్రంప్కి మోడీ గారు ఆన్సర్ ఇవ్వరు, కానీ మోడీ గారి ప్రతినిధులు ఇస్తారు కదా. డాక్టర్ ఎస్ జయశంకర్ గారు ఉన్నారు, ఆయన విదేశాంగ శాఖ ప్రతినిధి, ఆయన ఇస్తారు. ప్రతిసారి ఇలా కాంట్రవర్సీ అయిన ప్రతి మాటకి ఆయన రిప్లై ఇస్తూ ఉంటారు. జయశంకర్ గారి గురించి మనకు తెలుసు కదా, ఆయన మాటలు ఎలా ఉంటాయో. ఆయన మాటలతో సర్జరీ చేసి స్టిచ్చెస్ వేస్తారు. మరి ఇలాంటి వారు ఆన్సర్ ఇవ్వడానికి ఉండగా మోడీ గారు మాట్లాడటం ఎందుకు? మోడీ గారి టైం బొక్క. ట్రంప్ ఈ మధ్య వాగిన వాగుళ్లకు మన జయశంకర్ గారు నిన్న తనదైన స్టైల్లో ఘాటుగా ఆన్సర్ ఇచ్చారు. భారత్కి వేల మైళ్ళ దూరంలో ఉన్న కొన్ని దేశాలు పాకిస్తాన్పై భారత్ జరిపిన ఆపరేషన్ సింధూర్ను గురించి ఆందోళనను తెలిపాయి. కానీ ఆ దేశాలు తమ సొంత ప్రాంతంలో జరుగుతున్న దాడులను గురించి మాత్రం ఆందోళన ప్రకటించటం లేదు, పట్టించుకోవటం లేదు అన్నారు. అంటే అమెరికా వెనుజులా పైన దాడి చేయడం, అధ్యక్షుడిని ఎత్తుకెళ్లడం జరిగింది కదా. మరి వెనుజులా యూరప్కి చెందినదే కదా. మరి వెనుజులా గురించి యూరప్ కంట్రీస్ యుఎస్ని ఏం పీకుతున్నాయి అని అన్నారని అర్థం. అక్కడ నోరు తెరవని వారు భారత్పై నోరు తెరుస్తున్నారు. ఇలా తెరిచే వారిని మేము పట్టించుకోం అని జయశంకర్ గారి మాటలకు అర్థం. ఇంకా ఏమన్నారంటే ఆయన, ఎవరైనా సరే మాతో పాకిస్తాన్ లాగా ప్రవర్తిస్తే మాత్రం అలా ప్రవర్తించిన వారికి మేము పాకిస్తాన్కి సమాధానం చెప్పినట్టే చెబుతామన్నారు. ఈ మాట ఎవరిని గురించి అన్నట్టు? అమెరికాని, దాని ప్రెసిడెంట్ ట్రంప్ని గురించి అన్నట్టే కదా. అంటే సోషల్ మీడియాలో వెనుజులా అధ్యక్షుడిని ఎత్తుకెళ్లినట్టు మోడీ గారిని ఎత్తుకెళ్తారా? మోడీ వెనుజులాను గురించి స్పందించలేదు, ట్రంప్కు భయపడుతున్నాడు అని పోస్టులు పెట్టి ఈ పోస్టులు వైరల్ అయ్యి మోడీ గారి పాపులారిటీ తగ్గిపోయి నెక్స్ట్ ఆయన ఓడిపోవాలి, మేము అధికారంలోకి రావాలి అని రెచ్చిపోతున్నారు కదా. జయశంకర్ గారి ఆన్సర్ వీరికి సరిపోతుంది. ట్రంప్కి మోడీ గారే ఆన్సర్ ఇవ్వాలా? మోడీ గారు పర్ఫెక్ట్ డిప్లొమసీ ఫాలో అవుతారు. సో విదేశాంగ మంత్రి జయశంకర్ గారే ఇలా విదేశాల నుండి వచ్చే కాంట్రవర్సీకి ఆన్సర్ ఇస్తారు. ఈ విధంగా ఇప్పుడు ఇచ్చారు కూడా. జయశంకర్ గారు ఈ సందర్భంగా ఇంకా ఏమన్నారంటే, ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో జరిగే పరిణామాలు దేనిని ఏ మేరకు ప్రభావితం చేస్తాయో చెప్పడం కష్టం. ఏ ఆలోచన లేకుండా ఎక్కడో దూరంగా కూర్చున్నవారు ఉచిత సలహాలు ఇస్తున్నారు. అవి చాలాసార్లు స్వార్థపూరితంగా, నిర్లక్ష్యంగా ఉంటున్నాయి. ప్రస్తుతం చాలా దేశాలు స్వార్థం కోసం మాత్రమే పనిచేస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్లో కూడా ఎలా వ్యవహరించాలి అనే దానిపైన మాకు పలు దేశాలు సలహాలు ఇచ్చాయి. కానీ అవేవి మేము పట్టించుకోకుండా దేశ భద్రత కోసం ముందుకు వెళ్ళాం అన్నారు. సో ట్రంప్ని, యుఎస్ని ఇంకా ఎవరినీ పట్టించుకో, భారత ప్రయోజనాల రీత్యా మాత్రమే ముందుకు వెళతాం అన్నారన్నమాట. అంటే మోడీ గారు ట్రంప్ని కరేపాకులా విసిరేస్తారు. ఆయనకు దేశ ప్రయోజనం ముఖ్యం, దేశ అభివృద్ధి ముఖ్యం అని అన్నారని దీని అర్థం. దేశానికి ప్రయోజనం అనుకుంటే ఆన్సర్ ఇస్తారు, లేదనుకుంటే ఇవ్వరు. దీనిని మైక్రోస్కోప్లో చూసేవారు ఇలాంటి తుపాస్ పాయింట్స్తో మోడీ గారి పాపులారిటీని తగ్గించాలి, నెక్స్ట్ ఎలక్షన్స్లో గెలవడానికి ఇలాంటివే మాకు ఆయుధాలు అనుకునేవారు ఉంటారు. ట్రంప్ మాటలే తమ గెలుపు బాటలు అని రెచ్చిపోతున్నారు వీరు. కానీ ప్రజలు వెర్రివాళ్లు కారు. వారు ఏవి పాలో ఏవి కిరోసినో గుర్తించగలరు. మరి ఈ టాపిక్ పై మీ అభిప్రాయం ఏమిటో మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.